ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు. ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. జూన్ నెల 7వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: రాత్రియందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు నన్ను సృజించిన దేవుడు ఎక్కడనున్నాడు. యోబు గ్రంథము 35వ అధ్యాయము 10-11 వచనాలు. ధ్యాన భాగమును చదువుచున్నాను. నిద్ర కరువైన రాత్రి వేళల్లో బాధపడుతున్నావా? వేడెక్కిన దిండు మీద అటూ ఇటూ పొర్లాడుతూ తూర్పు తెలవారడం చూస్తున్నావా? దేవుని ఆత్మను అర్థించు. నీ తలంపులన్నీ నీ సృష్టికర్త అయిన దేవుని మీద కేంద్రీకరించమని ప్రార్థించు. ఆ ఒంటరి గడియలన్నీ పాటలతో నిండుతాయని విశ్వసించు. నీ బ్రతుకులో ఎడబాటు రాత్రి కమ్ముకుందా? చాలా సందర్భాల్లో ఇలాంటి సమయంలోనే దేవుడు నిన్ను తనకి చేరువుగా తీసుకుంటాడు. విలపించే వాళ్ళకి నచ్చ చెబుతాడు. చనిపోయిన వ్యక్తి నాకు కావాలి అందుకే తీసుకెళ్ళా అంటూ ఉత్సాహంతో ఉరకలు వేస్తున్న ఆ ఆత్మను లోకం చెర నుండి విడిపించి అదృశ్యమైన వెలుగు జనుల మధ్యను దగదగా మెరిసిపోతూ మానవాతీతమైన దివ్య కార్యాలను చేయడం కోసం నిలబెట్టానని చెప్తాడు. ఈ విషయం ఎడబాటు దుఃఖాన్ని అనుభవిస్తున్న వాళ్ళకి అవగతమైతే అదే కదా విజయగీతాలకు నాంది. నిరుత్సాహం, ఓడిపోతానని భయం, లేక ఓటమి చీకట్లై నీ బ్రతుకుని అలుముకున్నాయా? నిన్నెవరూ అర్థం చేసుకోరు. స్నేహితులు నిష్ఠూరాలు వేస్తారు. అయితే నీ సృష్టికర్త నీ చెంతకి వస్తాడు. నీ నోటికి ఓ పాటనిస్తాడు. అది ఆశాగీతం. తన చిత్తాన్ని మహిమను ఆ పాటకి లయగా చేస్తాడు. ఆయనిచ్చే ఆ పాటల్ని పాడడానికి సిద్ధంగా ఉండు. ఆ రాత్రి వచ్చి పడింది, వెలుగు సమసిపోయింది అంటూ చతికిలబడి చేతులు ముడుచుకుందామా? సంధ్యాకాంతి సాగిపోయింది. దినమంతా కనబడని సోయగాల తారలు తొంగిచూసి పలకరించాయి. ఓడ ఎంత గట్టిదో తుఫాను వస్తేనే తెలుస్తుంది. సువార్త ఎంత లోతుగా వేరు తన్నిందో క్రైస్తవుడికి భరించరాని కష్టాలు వచ్చినప్పుడే తెలుస్తుంది. రాత్రిలో కీర్తనలు పాడడానికి దేవుడు ప్రేరేపించాలంటే ముందుగా రాత్రి రావాలి కదా. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువానికి వేలాది వందనములు, స్తోత్రములయ్యా. ఇచ్చిన మరి యొక్క అనుభవాన్ని బట్టి నీ కొందనములు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా, ఎడారిలో సెలయేర్లు ఎవరెవరైతే వింటున్నారో ప్రభా, వారి యొక్క సొంత వారు ఎడబాసి ఉంటే ప్రభా, వారికి దగ్గర బంధువులు, రక్త సంబంధికులు ఎవరైనా ఎడబాసి ఉంటే ప్రభా, వారు లేని లోటును తీర్చే దేవుడు అని తెలుసుకొని అయ్యా నీ వైపు చూడటానికి సహాయం చేయండి అయ్యా. ఎవరైతే ప్రభా జీవితంలో ఓటముతో, నిరుత్సాహంతో, నిస్పృహల్లో ఉన్నారో కనికరం చూపించి వాళ్ళకు కూడా ప్రభా నీ యొక్క గొప్ప ఆదరణ దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. నీవే ఆదరణ ఇచ్చే దేవుడు అని తెలుసుకోవడానికి సహాయం చేయమని వేడుకొంచు. ఈ దిన దీవెనలతో, ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నింపమని వేడుకొంచున్నాం ప్రభా. నింగిని నేల నీటను పోయే వారందరికీ వారి వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేరడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. మా దేశ ప్రధాని, రాష్ట్రపతి, గవర్నర్లు, శాసన నిర్మాణ సభ్యులు, ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు వారు చేస్తున్న పనుల్లో, ప్రయత్నాల్లో, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం ప్రభా. ప్రజల క్షేమం కోసం, ప్రజల సౌకర్యార్థం వాళ్ళు చేసే ప్రతి ఒక్క పని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచు. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.